వీరి పేరు శ్యామల, వీరి భర్త పేరు వెంకటేశ్వరరావు. వీరు ఇక్కడ సూరారం కాలనీ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరు గతంలో వారి అమలాపురం దగ్గర ముమ్మడివరం నుంచి కొబ్బరి చెట్టు ఒకటి తీసుకొని వచ్చి వారు ఇక్కడ వారి ఇంటి దగ్గర వేయడం జరిగింది. తను ఆ కొబ్బరి చెట్టు వేసి 7 సంవత్సరాలు అయినా అది చిన్న పిందుల్లా వచ్చి రాలిపోతూ ఉండేది. వారు అప్పుడు టీవీలో ప్రార్థనా శక్తి వాక్యం చూసినప్పుడు అందులో వస్తున్న సాక్ష్యాలు వారు చూశారు. గతంలో తాడేపల్లిగూడెంలో మామిడికాయలు కాయడం, ఇంకా వేరే సాక్ష్యాలు, కొబ్బరికాయలు, ఇవన్నీ సాక్ష్యాలు చూసి వారు ఇక్కడికి వచ్చినప్పుడు తైలాభిషేకం నూనె తీసుకొని వెళ్ళి అదే సాక్ష్యాలు విని అది జరగాలని వారు ఆశపడి ఆ నూనె వేయడం జరిగింది. ఆ కొబ్బరి చెట్టుకి 7 సంవత్సరాలుగా కాయలు కాయనటువంటి చెట్టు దైవజనులు ప్రార్థన చేయించి ఇక నుంచి తీసుకెళ్ళిన నూనె వేసిన తర్వాత కాయలు కాసినాయని వారు చెప్తున్నారు. వారు అది వేసేటప్పుడే అనుకున్నారు అది కాయలు కాస్తుంది, ఒక 5 కాయలు తీసుకెళ్ళి నేను అక్కడ సాక్ష్యం చెప్పుకుంటానని వారు అనుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కార్యం చేశారు. ఆ చెట్టు ఇప్పుడు మంచి కాయలు కాస్తుందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.